పట్టే అన్న నడవదు, కష్టం, చాలా కష్టం, నడవదు. కంగాలు చేసాడు, పులిహోర చేద్దాం అనుకున్నాడు, చింతపండుతో నిమ్మకాయ వేసాడు మధ్యలో. అది అంతే. ఆనెస్ట్, మేబీ అది ఓవర్ ఎక్స్పెక్టేషన్సా లేకపోతే మేము ఇంకేమైనా ఏమైనా ఆలోచించి అలా దెబ్బడిపోయామా నాకు అర్థం కావట్లేదు. కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ అయితే టచ్ చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, కాన్సెప్ట్ ఏంది, స్టోరీ అంటే ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పేసేయాలన్నా. అందులోంచి డైవర్ట్ అయితే ఎప్పుడైనా ఇలానే ఉంటుంది దెబ్బ. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ అన్న, ల్యాగ్లో సినిమా ఉంది. ఎందుకు అంటే మీరు ఒక స్పోర్ట్స్ డ్రామా పెట్టుకుంటున్నారు, స్పోర్ట్స్ జానర్ ఉన్న సినిమా మనం మాట్లాడుకుందాం. సార్పట్ట పరంపర అవనివ్వండి, దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఏదైనా కానీ మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన గోల్కొండ హై స్కూల్ అయినా అవనివ్వండి, ఏదన్నా కూడా మీరు అందులోంచి డీవియేట్ అయ్యారు అంటే సినిమా దెబ్బడిపోద్ది అన్న. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషన్, అనవసరమైన ఎలిమెంట్స్, అక్కర్లేని క్యారెక్టర్స్, ఇక సంబంధం లేని డైలాగులు, సంబంధం లేకుండా మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇరికించడానికి ట్రై చేయడం. అసలు కుస్తీకి క్రికెట్కి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. క్రికెట్ ఆడిపించేవాడిని మీరు అటు ఎందుకు పట్టుకెళ్ళారు, ఇటు ఎందుకు పట్టుకెళ్ళారు? అది ఇంకో రూట్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మేబీ అప్పుడు ఇంకా వర్కౌట్ అయ్యేది. జాన్వీ కపూర్ నేను చూస్తుంటే సినిమాలో నాకు ఒకటే ఫీల్ వచ్చింది, దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకోటి ఆ ఐటమ్ సాంగ్ అయితే, స్పెషల్ సాంగ్ అయితే మాత్రం బాగుంది. సాంగ్ ముందు నుంచే ఎక్కేసింది కూడా. అండ్ దాని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా దెబ్బన్న, పెద్ద దెబ్బ. అసలు ఎలివేట్ చేయలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. బుచ్చిబాబు కూడా డ్యూటీ చేయలేకపోయారు. సో ఓవరాల్ గా మాత్రం సినిమా నేను ఎంత ఐటమ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది, స్పెషల్ సాంగ్ చాలా బాగుంది. శృతి హాసన్ మాత్రం చాలా గ్లామరస్ గా ఉండే. ఆ సాంగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. సాంగ్ మాత్రం మస్తు అంటే ముందు నుంచే బాగా ఎక్కేసింది సాంగ్. ఆ ఒక్క సాంగ్ మాత్రం ఫుల్ పాయింట్స్ ఇచ్చేస్తాను నేను. హీరోయిన్ స్టోరీ లేదండి. ఇప్పుడు మీరు దేవరాలో జాన్వీ కపూర్ ని చూసి మళ్ళీ ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని చూస్తే మీరు పెద్ద డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేరు. దేవరా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమా చూస్తున్నానా అనుకుంటారు. అలానే ఉంది జాన్వీ కపూర్ రోల్ అయితే మాత్రం. సో ఓవరాల్ గా సినిమా బాగుంది, అంతే, ఫైన్. అంతకు మించి పట్టే అన్న.